వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్ష్యపేట్ ప్రమాదాల బారి జరగకుండా వాటిని నివారించేందుకు పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం లక్ష్యపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహన పత్రాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వాహనదారులకు అనంతరం తెలిపారు. వాహనదారులు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్యపేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. క్యాన్సర్. సో ఇవన్నీ ఉంటే మంచిది, మీ భార్య పిల్లలకు మంచిది. సో లేదు అని అంటారు, చట్టరీత్యా మేము ఏం చర్య తీసుకోవాలో మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. ఆ తర్వాత పోలీసు వాళ్ళని బదనం చేయొద్దు దయచేసి. మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ చేయకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. క్యాన్సర్. సో ఇవన్నీ ఉంటే మంచిది, మీ భార్య పిల్లలకు మంచిది. సో లేదు అని అంటారు, చట్టరీత్యా మేము ఏం చర్య తీసుకోవాలో మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. ఆ తర్వాత పోలీసు వాళ్ళని బదనం చేయొద్దు దయచేసి.